ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని మాట ఎలా అనగా, పాపము వలన వచ్చు జీతము మరణము. మనము పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో పాపాలు చేస్తుంటాం. తెలిసి తెలియక కావాలని చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి. మనము ఎదిగిన కొద్దీ మన వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మన పాపాలు కూడా అన్నే ఉండుంటాయి. అయితే ఒక ఊర్లో ఒక ఆవిడ ఒక పాముని తీసుకొచ్చి పెంచుకుంటుంది. మనం కూడా పెంచుకుంటాం కదా, ఆవునో గేదెనో పిల్లినో కుక్కనో. ఆ విధంగా ఒక ఆవిడ ఒక పాముని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటుంది, ఒక పెద్ద పాము. అయితే ఆ పాముకి డైలీ గుడ్లు పెట్టడము, పాలు పోయడము, ఎంతో ప్రేమగా పాముని పెంచుతూ ఉంటుంది. అయితే ఒకరోజు సడన్గా అది తినడం మానేస్తుంది. ఏది తినదు, ఏది తాగదు. ఇంకా ప్రేమతో పెంచుకున్న ఆవిడకి చాలా బాధేస్తుంది. సరే అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అంతా చెక్ చేసి ఆవిడకు ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటి అని అంటే, అమ్మ, ఈ పాము తినడం ఎందుకు ఆపేసింది అని అంటే, ఆ పాము నిన్ను చూస్తూ నీ ఎత్తుని నీ పొడవును అంతా చూసి కూడా అదేమనుకుంటుంది అంటే నిన్ను మింగేయాలనుకుంటుంది. నిన్ను మింగాలి అని అంటే అది దాని పొట్టలో ఏమీ ఉంచుకోవద్దు. ఆ విధంగా ఉంచుకోవడం వల్లనే అది నిన్ను మింగగలుగుతుంది. అట్లా నిన్ను మింగడానికి ఇది తిండి నిద్ర అన్నీ మానేసి నిన్ను చూస్తుంది అని చెప్తారు. అట్లా చెప్పగానే ఆమెకు మాటలు రావు. నేను ఏంటి ఇంత ప్రేమగా దాన్ని చూసుకుంటూ ఉంటే అది నన్ను మింగేద్దామని అనుకుంటుందా అని అనుకుంటుంది. మనం దీని నుంచి గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మనము ఒక పాపాన్ని ఎంత ప్రేమగా పెంచుకున్నా, ఇట్లా మనం చెప్తాం కదా మన ఫ్రెండ్స్కి, నేను ఆ ఒక్కటి లేకుండా ఉండలేను, నాకు దేవుడు అంటే ఇష్టం కానీ నేను దాన్ని వదిలిపెట్టలేను, ఆ ఒక్కటి లేకుండా నేను బ్రతకలేను, అది ఒక్కటే కదా, ఆ ఒక్క అలవాటుని మాత్రం నేను తీసేయలేను, ఆ ఒక్క వస్తువుని నేను దూరం చేసుకోలేను. ఆ విధంగా ఆమె ఎట్లయితే ఆ పామును పెంచుతుందో మన పాపాన్ని కూడా మనం రోజు పాలు పోసి పెంచుతున్నాం. మన పాపమునకు ఖచ్చితంగా మనకు జీతం ఉంటుంది, అది మరణమే. మన పాప జీవితాన్ని వదిలిపెట్టి మనం దేవునిలో ఎదిగినప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఆ పాముకి ఎన్ని రోజులు పాలు పోసి పెంచినా కూడా దానికి ప్రేమ లేదు, దానికి ఆహారమే కావాలి, తనని ఆహారం చేసుకొనే తినాలనుకుంటుంది. అదేవిధంగా మనలో ఉన్న పాపం కూడా మనల్ని ఒక రోజు మింగుతుంది. మనం అనుకుంటామేమో, అన్నిట్లలో నేను సరిగ్గా ఉన్నా, ఈ ఒక్కటే విషయం కదా, ఈ ఒక్క విషయమే కదా, నేను అనుకుంటే వదిలేయగలుగుతా, కానీ ఇప్పుడు నేను వదులుకోలేను అని ఒక పాపాన్ని పట్టుకొని మనం వేలాడతాం కదా. ఆ పాపానికి మనకు ఖచ్చితంగా మరణం అనే జీతము మన కోసం రాసి ఉంటుంది. కాబట్టి ఇకనైనా మనం మన పాప జీవితాన్ని వదిలేసి దేవునిలో మనం ఎదగాలని ఆవిడ చివరకు తెలుసుకొని ఆ పాముని దూరం చేసుకుంది. ఆ పాము మింగకన్నా ముందే ఆమె దూరం చేసుకుంది. అదేవిధంగా మన పాపం మనని మింగకన్నా ముందే మనం ఆ పాపం నుంచి దూరంగా ఉండాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాము. ఆమెన్.